తెలుగులో సూపర్ హీరో తరహా సినిమాలు చాలా తక్కువ. ఎప్పుడో గాని రావు. వచ్చినా కూడా అవి మన హాలీవుడ్ గాని, ఇతర భాషల సినిమాలతో పోల్చుకుంటే గనక ఇది సూపర్ హీరో సినిమా అని చెప్పడానికి కాస్త ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ తరుణంలో 'హనుమాన్' అంటూ ఇండియాస్ ఫస్ట్ సూపర్ స్టార్‌గా మన మైథాలజికల్‌గా చెప్తున్నటువంటి మాట చాలామంది హిందువులు నమ్మేటువంటి విషయం ఏంటంటే, ఇండియాస్ ఫస్ట్ సూపర్ హీరో హనుమాన్ అని చాలామంది నమ్మకం. అలాంటి హనుమాన్ నేపథ్యంలో ఒక కథ, అది సూపర్ హీరో నేపథ్యంలో వచ్చేటువంటి కథ అంటే ఖచ్చితంగా చాలామందికి ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది. కాకపోతే ఈ కథ మొదలుపెట్టింది ఒక చిన్న దర్శకుడు, చిన్న హీరో, చిన్న ప్రొడ్యూసర్ అనే సెక్షన్‌లో కొంత మొదట ఎవరికి అంచనా లేవు గానీ, 'ఆదిపురుష్' టీజర్ వచ్చిన టైంలో ఆ టీజర్‌కు సంబంధించినటువంటి గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూసిన చాలామంది చాలా పూర్ క్వాలిటీతో ఉన్నాయని చాలా విమర్శలు చేశారు. అదే టైంలో వచ్చినటువంటి ఈ 'హనుమాన్' టీజరు అద్భుతమైనటువంటి విజువల్ ఎఫెక్ట్స్, టీజర్ గ్రాఫిక్స్ వర్క్స్‌తో చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రశంసలు అందుకుంది. అప్పటి నుంచే ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రేక్షకుల అటెన్షన్‌ని అందుకుంది. ఆ తర్వాత ఈ సినిమా స్పాన్ పెరిగింది. గ్రాఫిక్స్ సంబంధించినటువంటి కానీ, విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించినటువంటి కానీ కొంచెం బెటర్ వర్క్ చేశారు. ఆ రిలీజ్‌కి సంబంధించి కూడా చాలా టైం తీసుకున్నారు. ఫైనల్‌గా సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అయింది. అయితే రిలీజ్‌కి రెడీ అయిన దగ్గర నుంచి ఈ సినిమాని పోస్ట్‌పోన్ చేయించాలని లేదా ప్రీపోన్ చేయించాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొత్త ఒక సీనియర్ ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు లేదా ఇంకెవరెవరో తమ సినిమాని వాయిదా వేయాలని బలవంత ఒత్తిడి పెడుతున్నారని, ఇబ్బంది పెడుతున్నారని, థియేటర్లు ఇవ్వట్లేదని రకరకాలైన ఇష్యూస్‌తో దాదాపు ఒక 10-15 రోజులుగా ఈ సినిమా నిత్యం వార్తల్లో ఉంటూ ఉంది. ఓ రకంగా ఇది వీళ్ళకి ఆయాచితంగా ఫ్రీగా పబ్లిసిటీని కూడా తీసుకొచ్చింది. అఫ్‌కోర్స్ వాళ్ళు ఈ స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. థియేటర్ సంబంధించి కానీ, రిలీజ్ సంబంధించి కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే ఫేస్ చేసి ఉండొచ్చు. ఉన్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో అది మనం వాస్తవం ఏంటనేది అటు వాళ్ళ మధ్య ఉంటుంది కాబట్టి ఓవరాల్‌గా ఎలా చూసుకున్నా అది వీళ్ళకి ప్రమోషనల్‌గా కలిసొచ్చింది. సో మొత్తంగా ఒక 10 రిలీజ్‌కి ముందు ఒక నాన్ స్టాప్‌గా ఫ్రీ పబ్లిసిటీ తోటి జనాల్లో రెగ్యులర్‌గా ఉన్నటువంటి ఈ సినిమా ఫైనల్‌గా సంక్రాంతి బరిలో రిలీజ్ అయింది. మరి ఎలా ఉందనేది చూద్దాం. 'హనుమాన్' అనేది చాలా సింపుల్ స్టోరీ. చాలాసార్లు ఇప్పటివరకు మనం చూసినటువంటి ఒక సూపర్ కథ, సూపర్ హీరో కథే సూపర్ మ్యాన్ కథే. ఒక చిన్న గ్రామంలో, అంజనాద్రి అనే ఒక చిన్న గ్రామంలో ఉన్నటువంటి ఒక హనుమంతు అనే కుర్రాడు చాలా వీక్ పర్సన్. చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసుకుంటూ ఉంటుంటాడు. ఊర్లో చాలా చిన్న, అతనికి చెడ్డ పేరు కూడా ఉంటుంది. అతనికి ఒక అక్క ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. అక్కే అతనికి అన్ని పోషిస్తూ ఉంటుంది. తను చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమ కోసం అతను ఏం చేసినా సరే అతనికి ఊళ్ళో దొంగ అనే పేరు ఉండటం వల్ల పెద్దగా అమ్మాయి కూడా పట్టించుకోదు. ఈ క్రమంలో అతనికి అనుకోకుండా ఒకసారి ఒక సూపర్ పవర్స్ యాడ్ అవుతాయి. అది కూడా హనుమంతుడు సూర్యుడిని అందుకోవడానికి వెళుతున్నప్పుడు అతన్ని ఇంద్రుడు ఆపడానికి వెళ్తాడు. ఆ క్రమంలో జరిగినటువంటి ఆయన ఇంద్రుని అస్త్రం వజ్రాయుధం విసిరినప్పుడు అది హనుమంతుడు తగిలి ఆ రక్తబొట్టు కింద పడితే అంజనాద్రి అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నదిలో పడి అది ఒక పవర్ఫుల్ దీనిలాగా తయారవుతుంది. అది కుర్రాడికి ఒక సందర్భంలో దొరుకుతుంది. అప్పటి నుంచి అతనిలో ఒక సూపర్ పవర్స్ ఎంటర్ అవుతాం. ఆ పవర్స్ వచ్చిన సంగతి అతనికి కూడా తెలియదు. తెలియకుండా మెల్లమెల్లగా తనలో ఏదో శక్తి ఉందని తెలుసుకోవడం, ఆ తర్వాత ఆ శక్తితో తను ఊరికి మెయిల్ చేయాలని ఆ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది ఒక కథ ఇలా జరుగుతుంటే చిన్నప్పటి నుంచి సూపర్ మ్యాన్ అవ్వాలనే కళలు కన్నటువంటి మైఖేల్ అనే ఒక కుర్రాడు ఆ కళతోనే పెరిగి చాలా క్రూరంగా ప్రవర్తిస్తూ చివరికి ఆ కళను నెరవేర్చుకునేందుకోసం చిన్నప్పుడే తల్లిదండ్రులు కూడా చంపేస్తాడు. అలా సూపర్ మ్యాన్ అవ్వడం కోసం అనేక ప్రయత్నాలు చేసిన అతనికి ఇక్కడ ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది అన్న విషయం తెలుస్తుంది. ఆ పవర్ని దక్కించుకోవడం కోసం అతను ఆ గ్రామానికి వస్తాడు. గ్రామానికి వచ్చిన అతను మరి సూపర్ న్యాచురల్ పవర్ని దక్కించుకున్నాడా లేదా, ఈ హనుమంతుకి దొరికినటువంటి ఆ సూపర్ న్యాచురల్ పవర్ ద్వారా జరిగినటువంటి పరిణామాలు ఏంటనేది కథ. సింపుల్గా చూసుకున్నట్లయితే ఇది ఇలాంటి కథ మనకు గతంలో కృష్ణవంశీ తీసినటువంటి శ్రీ ఆంజనేయ కథ కూడా ఆల్మోస్ట్ ఇలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ హనుమంతుడు ఆంజనేయ స్వామి అనేది డైరెక్ట్గా కనిపించినట్టుగా చూపిస్తారు మనకు. ఇక్కడ ఈ సినిమాలో అది డైరెక్ట్గా కనిపించడం, ఆయన ద్వారా వచ్చినటువంటి ఒక పవర్ ఇతనికి దొరకడం, ఆ పవర్ ద్వారా ఇతను మంచి మంచి పనులు చేయడం ఉంటుంది. ఆ సినిమాలో అతను ఒక ప్రాజెక్ట్ కట్టడం టార్గెట్గా హనుమంతుడు ఆయనకు సాయం చేస్తే, హీరోకి సాయం చేస్తే, ఈ సినిమాలో ఆ ఊరికి మెయిల్ చేయడం కోసం లేదా ఆ ప్రాంతానికి మెయిల్ చేయడం కోసం ఇతనికి సహాయం చేస్తున్నట్టుగా కనిపించినప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి ఒక చాలా పెద్ద బాధ్యత ఇతని హీరో భుజాల మీద పడుతుంది. అది నెక్స్ట్ పార్ట్లో చూపిస్తామని చెప్పేసి ప్రశాంత్ వర్మ చెప్పాడు. ఇక ఈ పార్ట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఫస్ట్ హాఫ్ స్టోరీని బిల్డ్ చేయడానికి, క్యారెక్టర్స్ని పరిచయం చేయడానికి, అంటే దీనికి సంబంధించి ఒక 4-5 కథలు ఉన్నాయి, 7-8 కథల దాకా ఉన్నాయి అని చెప్పేసి మనకు వాళ్ళు అనుకుంటున్నారు అనేది మనకు సమాచారం ఉంది. ఆ కథలకు సంబంధించి సరిపడా బిల్డప్ ఉండాలి కాబట్టి దీనికోసమే ఈ పార్ట్లో ఎక్కువ టైం తీసుకున్నారో లేదో తెలియదు కానీ కథ మొదలవ్వడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది. ఈ హాఫ్ అన్ అవర్లో పాత్రలను పరిచయం చేయడం, ఆ క్యారెక్టరైజేషన్స్ని పరిచయం చేయడం, ఎవరెవరి పాత్రలు ఎలా ఉంటాయి, అలా ఉండబోతున్నాయనే విషయం చెప్పడం అనేది మనకి ఈ ఫస్ట్ పార్ట్లో కొంచెం ఎక్కువ టైం తీసుకోవడంలో కొంత అక్కడక్కడ కొంచెం లాగా అనిపించినప్పటికీ కూడా ఎప్పుడైతే హనుమంతుడి పవర్స్ ఈ కుర్రాళ్ళలోకి వస్తాయో ఆ తర్వాత జరిగినటువంటి ఫన్నీ ఇన్సిడెంట్స్, కామిక్స్ ఇన్సిడెంట్స్, ఇతను ట్రైన్కి ఎదురెళ్ళడం, ట్రైన్ గుద్దిన కింద నుంచి బయటికి రావడం, అలాగే
తనకంటే అత్యంత బలవంతులైన వస్తాదులందరినీ ఒక ఒంటి చేత్తో కొట్టిపడేయడం, ఇవన్నీ సినిమాటిక్గా అనిపించినప్పటికీ కూడా తనలో ఒక హనుమంతుడైన ఒక పవర్ ఉంది కాబట్టి ఆడియన్స్కి యాక్సెప్టెన్స్ వస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ సినిమాకి సంబంధించి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే తేజ సజ్జా అనగానే 10 మందిని కొడతా హీరో అంటే ఇంపాసిబుల్. అది నమ్మడానికే కాదు, చూడడానికి కూడా చాలా దారుణంగా ఉంటుంది. కానీ అతనిలో ఉన్న ఒక సూపర్ న్యాచురల్ పవర్, అది హనుమంతుడు లాంటి ఒక సూపర్ హీరో, మనకి మైథలాజికల్గా సూపర్ హీరో అనిపించుకున్నటువంటి అతను ఇతనిలో ఉండి ఇవన్నీ చేపిస్తున్నాడు అన్న ఫీల్ ఆడియన్స్కి క్రియేట్ చేయడంలో, ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యాడు. అదే తేజ సజ్జా 10 మందిని కొట్టినా మనకు నమ్మకంగా అనిపిస్తూ ఉంటుంది, లేదా అతను ఇంకేం చేసినా నమ్మకంగా అనిపిస్తుంది. ఇక ఎప్పుడైతే ఈ సైంటిస్టును అడ్డు పెట్టుకొని తను సూపర్ మ్యాన్ అవ్వాలి అని చెప్పేసి, ప్రపంచాన్ని కాపాడేటువంటి సూపర్ మ్యాన్ అవ్వాలని ఒక బ్యాడ్ థాట్స్ ఉన్నటువంటి అతని ఊరికి ఎంటర్ అవుతాడు. ఆ తర్వాత సెకండ్ హాఫ్ నుంచి ఈ సినిమా కథనం మరింత వేగం అందుకుంటూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో కొన్ని ల్యాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని అవసరం లేని సన్నివేశాలు కొన్ని ఉంటాయి. అయినప్పటికీ కూడా చివరి 20 నిమిషాలు ప్రస్తుతం కంట్రీలో ఉన్నటువంటి మూడ్ని ఎలివేట్ చేస్తూ, హిందూ ఏదైతే రామ మందిరం ఓపెనింగ్ ఉందో దానికి ముందు హనుమంతుడి కథను ఎలివేట్ చేయడం అనేది చాలా చాలా స్ట్రాంగ్గా చివరి 20 నిమిషాలు కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా థియేటర్లో ఉన్న ప్రేక్షకులందరూ తెలియకుండానే జై శ్రీరామనో జై హనుమాననో ఇంటర్నల్గా అనుకోవడం, లేదా కొంతమంది ఓపెనింగ్ అనేటువంటి ఇంపాక్ట్ చివరి 20 నిమిషాలు ఈ సినిమా కలిగిస్తుంది. ఇక చిన్నపిల్లలతో కలిసి చూడడానికి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా కూడా ఉంది. ఎక్కడ చిన్న వల్గారిటీ కూడా ఉండదు, డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఇలాంటివి ఏమి ఉండదు. ఒక చిన్న కథ, ఒక కామిక్ స్టోరీ చూస్తున్నామా, సూపర్ మ్యాన్ నేపథ్యంలో ఒక కామిక్ స్టోరీ చూస్తున్నామన్నంత ఫ్రెష్గానే కాదు, కొంచెం ఎంటర్టైనింగ్గా ఉంది. అంచేత ఇది కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా మనకి ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి వినోదాన్ని అందించే సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. సాధారణంగా చూసుకుంటే ఇది ప్రస్తుతానికి ఈ కథలో దర్శకుడు ప్రశాంత్ వర్మ చేసినటువంటి ఒక తెలివైన పని ఏంటంటే, రామాయణ కాలానికి నేటి కాలానికి ఇంటర్లింక్ చేస్తూ, ఆ రోజున రామాయణంలో రావణుని చంపిన తర్వాత ఆ రావణ లంకకి అది రాజు అయినటువంటి విభీషణుడు భయపడుతుంటే హనుమంతుడు వెళ్ళి అతనికి ధైర్యం చెప్తాడు. ఆ ధైర్యం చెప్పే క్రమంలో అతనికి ఒక మాట తీసుకుంటాడు హనుమంతుడి దగ్గర. ఆ మాట నెరవేర్చడం కోసం అతను మళ్ళీ ఆ విభీషణుడే ఈ కాలంలో స్వయంగా వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి హనుమంతు అనే కుర్రాడికి సహాయం చేస్తాడు అనే ఒక ఇంటర్లింక్ అనేది చాలా అద్భుతంగా సింక్ అయింది. అయితే దీనికి సంబంధించి మనకి పురాణాల్లో ఉన్నటువంటి భరతవర్ష అని ఒకటి ఉంటుంది. ఆ భరతవర్ష నేపథ్యంలో ఉంటుంది. యాక్చువల్గా ఇది విభీషణుడు, బాలి, బలరాముడు, ఇట్లా కొంతమంది ఒక 7-8 మంది ఒక బలవంతులైనటువంటి మన పురాణ పురుషులకు సంబంధించినటువంటి కథ ఇది. ఇందులో విభీషణుడు రివీల్ అయ్యాడు కాబట్టి ఇంకా మిగతా కథలు కూడా ఉంటాయి. అంటే రాబోయే రోజుల్లో మరింత సూపర్ హీరోస్ని మనం చూడబోతున్నాం. సూపర్ మ్యాన్ తరహాలానే సూపర్ హీరోస్ అందరినీ చూడబోతున్నాం. వీళ్ళందరినీ కలిసి విశ్వాన్ని కాపాడుతారు అనే ఒక ఫినిషింగ్ ఒకటి ఇవ్వచ్చు. దానికోసమే ఇతను ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టుకున్నాడు, PCU అని, ప్రశాంత్ వర్మ దర్శకుడిగా. సో దీనికి సంబంధించి జై హనుమాన్ అనే టైటిల్తో 2025లో మరొక సినిమా రాబోతోంది. మరి ఆ కథలో ఎవరిని బాలిని ఇంట్రడ్యూస్ చేస్తాడా, బలరాముని ఇంట్రడ్యూస్ చేస్తాడా, లేదా ఇంకెవరినైనా ఇంట్రడ్యూస్ చేస్తాడా, భరతవర్ష ప్రకారం అనేది చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే మన పురాణాల నుంచి, భారతీయ పురాణాల నుంచి తీసుకున్నటువంటి ఈ కథ ఒక సూపర్ మ్యాన్ కథకి, ఒక సూపర్ హీరో కథకి కరెక్ట్గా సరిపోయేటువంటి కంటెంట్ మన పురాణాల్లో చాలా ఉన్నాయి కాబట్టి అవన్నీ కలిపి మరింత ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే హనుమాన్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సంక్రాంతి ఆడియన్స్ని మంచి వినోదం అందించే అవకాశం ఖచ్చితంగా ఉంది.